హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాన్విక తెలుగు బ్లాగ్స్. నేను మీ లావణ్య. ఏంటి ఆటోలో పెద్ద మూట వేసుకొని వస్తున్నాను అనుకున్నారా? డీమార్ట్కి వెళ్ళి సరుకులు అయితే తీసుకొస్తున్నానండి. ఎప్పుడైతే నేను మా హస్బెండ్ వెళ్ళైతే తీసుకొస్తామో తనకేంటంటే మీటింగ్స్ అట్లా ఉంటూ ఉన్నాయి. ఇంకా డీమార్ట్కి వెళ్తే కొంచెం లేట్ అవుతుంది, తెలిసిందే కదా. ఒక 20 days నుంచి అయితే సరుకులు తీసుకొద్దామంటే అస్సలు కుదరట్లేదు అనమాట. తనకి మీటింగ్స్ ఉండటం వల్ల వీకెండ్ వస్తేనేమో పిల్లలు ఉంటారు, పిల్లలతో వెళ్తేనేమో బాగా రష్గా ఉంటుంది, ఇబ్బంది అవుతుందని వెళ్ళట్లేదు. నేను ఒక్కదాన్ని వెళ్ళి తేవటము మా మ్యారేజ్ అయిన తర్వాత ఇదే సెకండ్ టైం అనుకుంటా. ఎందుకంటే అంతకుముందు రూమ్లో ఉన్నప్పుడు నేను మా చెల్లి ఉన్నప్పుడైతే ఇద్దరం వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం. మ్యారేజ్ అయిన కాడ నుంచి నేను మా వారు వెళ్ళి తీసుకొచ్చుకునేవాళ్ళం. ఇంక తర్వాత ఇంకా పిల్లలు పుట్టినప్పుడు అప్పుడు ఇంకా ఎట్లా వెళ్ళటం కుదరదు కదా, తనే వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళు. తర్వాత ఇంక ఇంటి దగ్గర ఒక 2 years అట్లా ఉన్నాం. ఇంకా సరుకులు తేటం ఇవన్నీ ఏం లేదనమాట. ఇంకా గుంటూరులో వచ్చిన తర్వాత కూడా ఇంక ఇద్దరం వెళ్ళి సరుకులు తెచ్చుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. హైదరాబాద్ వచ్చాక కూడా అలానే జరిగింది. కాకపోతే చాలా ఇయర్స్ తర్వాత నేను ఒక్కదాన్నే వెళ్ళి తీసుకొచ్చానమాట. ఇంకా తనకి మా వారు కుదరట్లేదు అని చెప్పేసి ఇంకా ఆటోలో అయితే వెళ్ళి ఆటోలో వచ్చాను. ఇంకా అక్కడ ఆటో మాట్లాడుకొని వచ్చాను. ఏంటో తెలియట్లేదు కానీ అంతకుముందు అయితే మ్యారేజ్ అయినప్పుడైతే ఏదో ఒక పెద్ద సంచి ఒకటి తీసుకొని వెళ్ళేదాన్ని. దాని నిండా తెస్తేనే సరిపోయాయి. కానీ ఇప్పుడు ఒక గోతానికి తీసుకురావాల్సి వచ్చింది. నాకే అర్థం కావట్లేదు, పిల్లలు ఉండటం వల్ల లేకపోతే మనమే ఎక్కువ కొనుక్కొస్తున్నాము అయితే నాకేం అర్థం కాలేదు. చూస్తేనేమో సరుకులు తక్కువే ఉన్నాయి, కానీ గోతానికైతే అయ్యాయి అన్నమాట. మామూలుగా అయినా ఇంకా మనము కరెక్ట్గా 1 monthకి అయితే ఏం తీసుకురాం కదండి. కొంచెం ఎక్కువగానే తెచ్చుకుంటాం. 1.5 month, ఒక్కొక్కసారి 2 months కూడా వస్తూ ఉంటాయి. మధ్య మధ్యలో ఊరు వెళ్తూ ఉన్నాం అనుకోండి, అట్లా కొంచెం ఎక్కువే వస్తూ ఉంటాయి. కాకపోతే ఇంకేంటంటే ఇక్కడ ఏంది చల్లగా ఉండటం వల్ల పురుగులు పడుతున్నాయని నేనైతే కొంచెం కొంచెమే తీసుకొచ్చాను. ఇంక ఈ డిటర్జెంట్స్ ఇవన్నీ అంటే ఇవైతే 2 months అయితే వస్తాయి అన్నమాట. ఒకసారి తీసుకొస్తే సోపులు కానీ, సర్ఫ్ కానీ, లేకపోతే రూమ్ క్లీనర్స్ కానీ, ఫ్లోర్ క్లీనింగ్ చేసేవి కానీ, టీ పొడి ఇవన్నీ ఏంటంటే ఒకసారి తీసుకొస్తే 2 నెలలకైతే వస్తాయన్నమాట. ఇంకా ఆయిల్ అవి కూడా అంతే. ఇంకా అట్లా తీసుకొస్తూ ఉంటాను. అంటే ఖచ్చితంగా అయితే తూచినట్టయితే ఏం తెచ్చుకోం కదా. ఇంక మామూలు సరుకులు అయితే ఒక్కొక్క కేజీ తీసుకొచ్చాను, ఎక్కువ తీసుకురాలేదు. ఇంకా సరుకులు మొత్తం తెచ్చిన తర్వాత ఫస్ట్ అయితే దేనికదైతే డివైడ్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఇంకా సర్ఫ్లు, కంఫర్ట్, ఇంకా అట్లా వాటికి సంబంధించినవన్నీ, డిష్ వాష్లు అవన్నీ ఒకవైపు, మామూలుగా డబ్బాల్లో పోసే సరుకులు ఉంటాయి కదా అవన్నీ ఒకవైపు, పూజకు సంబంధించిన వస్తువులన్నీ ఒకవైపు, ఇంకా అట్లాగా సర్ది పెట్టుకుంటూ ఉంటాను. ఎందుకంటే మనకి సర్దుకునేటప్పుడు ఈజీగా ఉంటుందని. అలాగా 4 partsకి అయితే ఇక్కడైతే నేను డివైడ్ చేసి పెట్టుకున్నాను. డివైడ్ చేసి పెట్టుకున్న తర్వాత ఇంక ఇవన్నీ డబ్బాల్లో పోసుకునేవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కట్ చేసుకొని డబ్బాల్లో అయితే పోసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, పూజకు సంబంధించినవన్నీ ఒకవైపు, స్నాక్స్ ఒకవైపు పెట్టుకున్నాను. ఇంకా వేటికి సంబంధించినవి అవన్నీ ఫస్ట్ సర్దేసుకుంటాను. ఇంకా కొన్ని అయితే ఇంకా లూజ్ అట్లా తీసుకొచ్చాను, కొన్ని ఏమో ప్యాకెట్స్ తీసుకొచ్చాను అనమాట. ఇంక ఇట్లా పెట్టుకుంటే ఏమిటంటే మనం సర్దుకునేటప్పుడు దేంట్లో పోసుకోవాలని ఈజీగా ఉంటుందన్నమాట. ఇంకా డబ్బాలన్నీ కడిగి పెట్టుకున్నాను కదా, తిరుపతి వెళ్ళేటప్పుడు అన్నీ కూడా ఖాళీ చేసి పెట్టుకున్నాం కదా. ఇంకా అవన్నీ డబ్బాలు తెచ్చుకొని ఇవన్నీ కట్ చేసుకొని అయితే పోసుకుంటున్నాను. ఈ కవర్లో ఏంటంటే మనం డస్ట్ అట్లా వేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు అని మొత్తం ఒక పెద్ద సంచిలో అయితే పెట్టి ఉంచుకుంటాను ప్రతిసారి కూడా. డీమార్ట్కి ఎందుకు వెళ్ళి తెచ్చుకుంటామంటే కొన్ని ఐటమ్స్ డీమార్ట్లోనే దొరుకుతాయి కదా, మనకి buy 1 get 1 ఆఫర్స్ అట్లాంటివి బయట ఉండవు కదా. కాకపోతే 1-2కి వెళ్తే మాత్రము వేస్టే అనమాట, అంత దూరం వెళ్ళి రావటము. ఎందుకంటే మనకి ఛార్జెస్ కానీ, బైక్ మీద వెళ్ళిన పెట్రోల్ కానీ అయిపోతూ ఉంటాయి కదా. కాకపోతే మనం ఎక్కువ తెచ్చుకున్నప్పుడు ఏంటంటే అన్నీ కలిసి వస్తాయి అన్నమాట. ఇంట్లోకి వాడే పల్లి నూనె అవన్నీ బయట గానుగ తీసుకొస్తాము. అలాగే గోధుమ పిండి కూడా బయట గోధుమలు కొన్ని పిండి అయితే వేయిస్తానన్నమాట. ఎందుకంటే ఇంకా మనకి ఎంత ప్యాకెట్ పిండి అయినా కానీ మనకి అది మొత్తము మంచిది వస్తుందో లేదో తెలియదు కదా. ఫెసిలిటీ ఉన్నప్పుడు వేయించుకోవచ్చు కదా అని చెప్పేసి గోధుమ పిండి అయితే వేయిస్తాను. ఒక్కొక్కసారి ఇంకా కొన్ని వాటితో పాటు కొన్ని కలిపేసి మొత్తం 5 రకాలు కలిపి మల్టీగ్రెయిన్ లాగా వేపిస్తూ ఉంటాను. నేను ఇక్కడ రోస్టెడ్ సేమియా తీసుకొస్తాను ఎక్కువగా. ఎందుకంటే రోస్టెడ్ సేమియా అయితే మనకి చేసుకోవడానికి బాగుంటుంది, స్టిక్కీగా అతుక్కోకుండా బాగుంటుంది అనమాట. దీంతో సేమియా ఉప్మా చేసుకోవచ్చు, లేకపోతే నేను ఎక్కువ సేమియా పులిహోర చేస్తాను. ఎందుకంటే పిల్లలకి కూడా కొంచెం ఇష్టంగా తింటారు.
మా హస్బెండ్ ఇంకా వర్క్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా తనకి లోపల బోర్ కొడుతుందని నేనేమేమి తీసుకొచ్చానని చూడటం కోసం అయితే వచ్చి ఇక్కడ కూర్చొని చూస్తున్నారు. ఎందుకంటే తెలిసిందే కదా, బయటికి వెళ్ళినప్పుడు ఇంకా మనల్ని ఇంకా చాలు ఇంకా సరిపోతాయి అంటూ ఉంటారు కదా. తను లేరు కదా, నేను ఒకవేళ ఎక్కడే ఎక్కువ తీసుకొచ్చాను ఏంటా అని చూస్తున్నారనమాట. తనతో పాటు వెళ్ళినప్పుడే నేను ఇంకా ఎక్కువ కొంటాను, ఎందుకంటే తనే చూసుకుంటారు కదా అని. మళ్ళీ మనం ఒక్కళ్ళం వెళ్ళామనుకోండి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటాం, ఎందుకంటే మళ్ళీ ఎందుకు అంత అయినాయి అని అడుగుతూ ఉంటారు కదా. ఎవరైనా అంతే, నేనైతే అంతే చేస్తాను. తనతో వెళ్ళినప్పుడు అన్నీ కొంటాను, కానీ నేను ఒక్కదాన్ని వెళ్ళినప్పుడు అయితే కావాల్సినంత వాటికి తీసుకొని వచ్చేస్తాను. ఎక్స్ట్రాగా అయితే ఏమి కొనను. పిల్లలకి స్నాక్స్ కూడా కొన్నే తీసుకొచ్చాను. బిస్కెట్స్ అవి అయితే ఎక్కువ తినట్లేదని తీసుకురాలేదు. లోటో చాకోపై అది తింటున్నారని అదొక ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను. మనకు అదైతే 70 రూపీస్ అయితే తగ్గుతుందనమాట. అదే మనం బయట షాప్స్లో కొంటే 1 రూపీ కూడా తగ్గించరు కదా. అట్లా కొన్ని ఐటమ్స్ అయితే తగ్గుతూ ఉంటాయి. పూజ ఆయిల్ వచ్చి కూడా బై 1 గెట్ 1 అట్లా పెడుతూ ఉంటారు అక్కడ. బయట షాప్స్కి డిమార్ట్స్కి అదే అనమాట డిఫరెన్స్. అందుకని చెప్పేసి ఇంక అక్కడైతే తీసుకొస్తాము. కొన్ని ఐటమ్స్ అయితే మనకి ప్రాఫిట్ ఎక్కువ అయితే కనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు పేస్ట్ సోప్స్ అట్లాంటివి ఉన్నాయనుకోండి, బయట షాప్స్లో అయితే సేమ్ వాటి మీద ఉన్న కాస్ట్ చూపిస్తారు కదా. మనకి ఇక్కడ ఏంటంటే కొంచెం కాస్ట్ అయితే తగ్గుతుంది కదా. చూడండి ఇక్కడైతే అన్ని డబ్బాల్లో అయితే పోసి పెట్టుకున్నాను. ఇంకా అన్ని వరుసగా కిచెన్లో అయితే ఇలా సర్దుకున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.